వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో 61వ సాక్షిగా ఉన్నటువంటి 65 సంవత్సరాల వాచ్మెన్ రంగయ్య గారు మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటాకి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తాటికాయంత అక్షరాల్లో అచ్చు వేయించి ఇవాళ మరో కొత్త నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక విషపు నాటకానికి తెరదీయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ గా పనిచేసినటువంటి మరియు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 61వ సాక్షి అయినటువంటి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆ సుదీర్ఘ చర్చల్లో కేబినెట్ మొత్తం సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా ఆగమేఘాల మీద డీజీపీ గారిని మంత్రిమండలికి పిలిచి రంగన్న గారి మరణం గురించి కేబినెట్ మొత్తం వాకప్ చేసింది. డిప్యూటీ సీఎం గారితో సహా మంత్రులందరూ కూడా ఈ రంగన్న గారి యొక్క మరణం గురించి డీజీపీ గారి దగ్గర వారి సందేహాలకి సమాధానాలను రాబడుతూ క్షుణ్ణంగా రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా క్షుణ్ణంగా చర్చించారని చెప్పని వీరి పేపర్లోనే రాశారు, శ్రేయోపత్రికలోని రాశారు. అసలు ఈ రాష్ట్రంలో చర్చించడానికి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేమీ లేవు, బాధ్యతలేమీ లేవు. ఇదే తక్షణ అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఇదే తక్షణ అవసరం కింద కేబినెట్ మొత్తం కూడా చర్చించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓటు అడుక్కునేప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తన మోసాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఎప్పుడు ఏదో ఒక ఎత్తుగడేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. ఏదో ఒక ఎత్తుగడ ఎప్పుడు కూడా హామీల అమల్లో ఏదైతే ఎన్నికల్లో ఓట్లు అడుక్కునేప్పుడు ఏదైతే ప్రజలకి మాట చెప్పాడో ఆ మాట చెప్పింది అమలు చేయడంలో తన డొల్లతనాన్ని ప్రజల మనసుల్లో ఎక్కడ అది బలంగా నాటుకుపోతుందో, ఎక్కడ మదిలోకి ప్రజల ఆలోచనలో వస్తుందేమో అనే అనుమానం కలిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది చంద్రబాబు నాయుడికి గడిచిన 9 మాసాల్లో అదే పని మీద ఉంటున్నాడు. ఆయన ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేయాలి. తన దొంగతనాన్ని అంటే ఎన్నికల హామీలు ఇచ్చి మోసం చేస్తున్న విధానాన్ని, ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు, సంపద సృష్టిస్తాం అనేది నాకు వెన్నతో పెట్టిన విద్య, సంపద సృష్టించి మొత్తం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, ఏది కావాలంటే అది చేస్తానని 143 హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా పంగనామాలు పెట్టి ప్రజలందరికీ కూడా ఆయన ఆ పనులు ఆయన చేసుకుంటున్నాడు. తన రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రత్యర్థులను కానీ లేదా తన రాజకీయానికి లేదా కొడుకు రాజకీయానికి ఎవడు అడ్డొస్తాడనుకుంటే కనుక వాళ్ళందరినీ అప్రతిష్ట పాలు చేయటానికి తన శ్రేయోపత్రిక అయినటువంటి ఈనాడు ద్వారా తప్పుడు వార్తలు అరిచేయించడం, వారి పరపతిని క్షీణింపజేయడం ద్వారా లేదా రాజకీయంగా పనికిరాకుండా చేయటం ద్వారా తన ప్లాన్ అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది వెన్నతో పెట్టిన విద్య.